అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం నార్త్ గోవాలోని బాగా బీచ్కి అయితే మనం వెళ్ళడం జరిగింది. ఈ బాగా బీచ్లో మనకైతే స్నో పార్క్, అదేవిధంగా బాగా బీచ్ని కవర్ చేశాను. తర్వాత టీటోస్ లైన్ ఉంది, టీటోస్ లైన్ కవర్ చేశాను. అదేవిధంగా అక్కడ ఒక చిన్న కాజు షాప్ ఉంది, తెలిసిన అక్కడ కొద్దిసేపు మాట్లాడుతుంటే పరిచయం అయ్యారు. వాళ్ళ షాప్ కూడా వీడియో తీయమని రిక్వెస్ట్ చేశారు. అందుకోసం అది కూడా ఒక చిన్న క్లిప్ మన వీడియోలో యాడ్ చేశాను. ఇక బాగా బీచ్ గురించి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకంటే విపరీతంగా ఇష్టమైన బీచ్ ఏంటంటే బాగా బీచ్, కాలంగట్ బీచ్. ఈ రెండు అనేది బాగా బీచ్, కాలంగట్ బీచ్ ఒకటే బీచ్ కంప్లీట్గా. అది 9 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. సౌత్ సైడ్ వచ్చేసి కొంచెం పార్ట్ను కాలంగట్ బీచ్ అంటారు, నార్త్ సైడ్ ఉన్నదాన్నేమో బాగా బీచ్ అంటారు. ఇక బాగా బీచ్, కాలంగట్ బీచ్లో ఫేమస్ ఎందుకంటే మన వాళ్ళు ఎందుకు పోతారంటే మెయిన్ ఇక్కడ మసాజ్ సెంటర్లు ఉంటాయి, అదేవిధంగా బార్లు, వైన్ షాప్స్ కానీ విపరీతంగా ఉంటాయి. ఇంకా డ్రగ్స్ కానీ ఇంకా చెప్పాల్సిన పని లేదు. మొత్తం మందు, ఆల్కహాల్ సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ ఇక్కడనే ఉంటాయి. ఫుల్ చిల్లుగా ఉంటుంది మొత్తం ఈ ఏరియా అనేది. నేను ఇప్పుడు అన్ సీజన్లో వెళ్ళినా కాబట్టి జనాలు ఎక్కువ మీకు కనబడకపోవచ్చు, బట్ సీజన్లో వెళ్తే మాత్రం మీ కళ్ళు చెదిరిపోతే ఆ రేంజ్లో ఉంటుంది. ఇకపోతే టీటోస్ లైన్ అని ఉంటుంది. టీటోస్ లైన్ అంటే మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. టీటోస్ లైన్ అనేది అది మసాజ్ సెంటర్లకు, స్పాలకు చాలా అంటే చాలా ప్రత్యేకమైన ప్లేసు. ఈ బాగా బీచ్ను ఒడ్డు ఇట్లా పైకి ఎక్కగానే కొద్దిగా ముందు నడుచుకుంటూ వెళ్తే అదే ఒక లైన్ ఉంటుంది కంప్లీట్గా. టాటోస్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. అదేవిధంగా నార్మల్ మసాజ్, థాయ్ మసాజ్ అవి విన్నాం, కానీ ఈ ఫిష్ మసాజ్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. అదొకటి 150 రూపీస్ అంట. నార్త్ గోవాలోని ఇంకా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ ఈ అన్ సీజన్లో అయితే మనం వెళ్ళినాం కాబట్టి స్కూబా డైవ్ అని ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అన్ సీజన్లో వెళ్ళినాం కాబట్టి అవి అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పటికీ ఈవెన్ బీచ్లలో కూడా మనకు స్విమ్మింగ్ అనేది రిస్ట్రిక్టెడ్ ఉన్నది, అంటే స్విమ్మింగ్ అలౌడ్ చేయట్లేదు. సో స్నో పార్క్ను బాగా బీచ్ ఈ రెండే కవర్ చేసేది. ఇప్పటికైతే మనం ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. వీడియో తీయడం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ వీడియోలు షూట్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కాబట్టి కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇది ఈ పక్కన టీటోస్ లైన్ ఉంటుంది, చాలా ఫేమస్ మన ఇండియాలో. చాలా అంటే చాలా ఫేమస్. పబ్బులు, స్పాలు, ప్రతిదీ ఎంజాయ్ చేయడానికి చాలా నెంబర్ 1 ప్లేస్. ఇది కాకుండా మనకు ఇప్పుడు స్నో వరల్డ్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు 2:15 అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు 4:30 వరకు మనకు టైం ఉంది. అంటే ఇది వచ్చింది కదా స్నో పార్క్స్. చూడండి, ఇప్పుడు ఇది స్నో పార్క్. -5 degrees ఉంటుందంట. కాశ్మీర్కి పోవాలనుకునే కోరిక ఎవరికైనా ఉన్నదంటే ఇందులోకి రావాలి. -5 degreesలో మొత్తానికి అయితే ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా టికెట్ కౌంటర్. ప్రతి మనిషికి ఒక 500 రూపీస్ టికెట్. ఓకే, చిన్నపిల్లలకు ఎంత అనేది నాకు అంత ఐడియా లేదు, బట్ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి 500 రూపీస్ అనుకుంటే ఈచ్ వన్ టికెట్. ఇక లోపలికి ఎంట్రీ ఇస్తే మనకి ఇట్లా రైట్ సైడ్ అయితే జాకెట్స్ ఇస్తారు. ఎదురుగా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మన లగేజ్ ఏమైనా ఉంటే తెచ్చి అక్కడ లోపల మనకి ఇచ్చేసేయాలి. వాళ్ళు అక్కడ మన టోకెన్ ఇచ్చి దాచి పెడతారు. చూస్తున్నారు కదా, ఇదేమో జాకెట్స్ ఇస్తారు అక్కడ ఫ్రీగానే. ఇదంతా డ్రెస్ ప్రొవైడ్ చేస్తాడు. మనకు షూ కూడా ఇస్తారు అక్కడనే. ఇక్కడ గ్లౌస్ ఇస్తాడు చేతికి, మనం గ్లౌస్ తొడుక్కోవాలి, ఎందుకంటే విపరీతంగా -5 degreesలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇక్కడ మన అందరూ కుస్తీ పడుతున్నారు, డ్రెస్సులు వేసుకునేటోళ్ళు, ఇప్పేటోళ్ళు అందరు కలిసి. మనం బయటకు వచ్చిన తర్వాత వేడి నీళ్ళలో కాలు కూడా పెట్టుకోవడానికి ఇక్కడ మన వెనకాల టబ్ కూడా ఉంటుంది. మేము పోయి వచ్చిన తర్వాత అక్కడ మన వేడి నీళ్ళలో కూడా కాలు పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇక మొత్తానికి అయితే మేము డ్రెస్ చేసుకుని ఇక లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక చూడగానే ఇక ఎంట్రీ అయితే లోపల ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది, కానీ లోపల ఇట్లా ఎంట్రీ చేయగానే కథ మొత్తం పబ్ లాగానే అనిపిస్తుంది. మొత్తం ఇక సైడ్కి ఒక అన్నున్నాడు, ఇక మొత్తం కళ్ళద్దాలు పెట్టుకొని మొత్తం మన డీజేటీలు లెక్క మొత్తం ఇక బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ మొత్తం ప్లే చేస్తాను. చూడండి ఎట్లున్నదో మొత్తం డీజేటీలు, ఇక గోవా డీజేటీలు. ఇక నాకు అదే పని, ఇక చెవులలో ఏదో పెట్టుకున్నాడు, మొత్తం చేతులతో ఆటా ఇటా అంటాను, మనకేం తెలుస్తలేదు. ఓకే, ఇక మనకి ఇట్లా పైన నుండి కిందికి వస్తే మాత్రం ఇక ఒక్కొక్కరు మాత్రం మామూలు రచ్చ చేస్తలేరు. నేను కూడా ఫస్ట్ టైం లోపలికి వచ్చిన కాబట్టి మనకు కూడా చిల్ అనిపిస్తూ ఉంది. ఇక లోపల మాత్రం అంత కూల్ ఉన్నాయంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇక మనకి ఎట్లా డ్యాన్స్ రాదు కాబట్టి ఇట్లా మనకు ఒక బాల్ దొరికింది. ఇక దాంతో కాసేపు ఇట్లా ఆటలు ఆడుకున్నా. చూడలు పైకి ఎట్లా ఉండదో, మొత్తం పైన ఏసీలు, కింద పైన అన్నిటి దిక్కు మొత్తం ఏసీ లాగా ఉన్నాయి. విపరీతంగా చలి అయితే పెడుతుంది. ఇక నేను మా వైఫ్ ఇట్లా కూర్చోబెట్టి ఒకటే గుంజుకుంటూ పోయినా. చూస్తున్నాను మా వైఫ్ డ్రెస్ ఎట్లా ఉన్నదో.
ఇది మనకు చిన్న చిన్న జ్ఞాపకాలు లాంటివి. ఆ తర్వాత మా వైఫ్ కూడా నన్ను అందులో కూర్చోబెట్టి లాగింది. ఎంతైనా మనం అంటే లాగినాం కానీ లేడీస్ అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. మీరు కూడా మీ పిల్లలతోటి కావచ్చు, మీ వైఫ్ తోటి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి ట్రై చేయండి. మన హైదరాబాద్లో కూడా ఉన్నదంట. మీరు గోవాకి వెళ్ళాలని లేదు, ఇట్లా స్నో పార్క్ అనేది మన హైదరాబాద్లో కూడా ఉందంట. నాకైతే అడ్రస్ కరెక్ట్గా తెలియదు, బట్ వెళ్ళడానికి ట్రై చేస్తా. మీరు కూడా పోతే ఇట్లా మీ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, మస్తు చిల్లు కావచ్చు. ఇక మా వైఫ్ అయితే ఫస్ట్ టైం అలా పోయింది కాబట్టి, నేనైనా అనుకో ఫస్ట్ టైం, బట్ మా వైఫ్ కూడా చాలా అంటే హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నది. మా వైఫ్ అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంది. నిజంగా మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అయితే ఖచ్చితంగా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇట్లాంటి దానికి వెళ్తే మొత్తం ఫుల్ అంటే ఫుల్ హుషారు వస్తుంది అందులోకి పోగానే. ఇక ఫ్రెండ్స్ అయితే తాగి నలుగురు దోస్తులతో పోతే మాత్రం ఇక మామూలు ఉండదు, రచ్చ రచ్చ చేయొచ్చు. ఇక నేను కూడా ఇట్లా చూసినామా, ఇక అందుకోసం ప్రశాంతంగా అసలు గోడలు ఎట్లున్నాయి, ఇది ఎట్లున్నది, మంచు ఎట్లున్నది అన్ని చూసుకుంటున్నాయి. ఇక ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి, చూడండి ఎట్లున్నదో. పైనుంచి వెళ్తే మాత్రం అక్కడ తగిలితే మొత్తం బాడీ షేక్ అవుతుంది. ఇక అన్న చూసినా అన్న ఎట్లా ఉరికెత్తాను కథం అన్నకు అయింది ఈ బలిగింది. అన్నకు లేవడం మస్తు ఇబ్బంది అయింది. నేను కూడా ట్రై చేసిన కెమెరా పట్టుకొని, కానీ ఆ వీడియో మంచిగా రాలేదు, అందుకని పోస్ట్ చేస్తున్నాను ఇలా. నిజంగా మంచు చాలా చల్లగా ఉంటుందా ఎట్లుంటుందని ఒకసారి పట్టుకున్నా, నా చెయ్యి మాత్రం విపరీతంగా గడ్డ కట్టినట్టు అయిపోయింది. జస్ట్ 1-2 సెకండ్స్లా. మీరు అయితే అట్లా 10 సెకండ్స్ పట్టుకుంటే కథ మొత్తం చెయ్యి గడ్డ కట్టినట్టు అవుతుంది. చూస్తాం ఎంత చెయ్యి నాకు ఎంత అయిందో. ఇక విపరీతంగా అయితే ఒక్కొక్కరు ఆటలాడుతున్నారు. ఇక మన ఇందులోకి వెళ్ళి ఏం చేయాలి, అయితే ఇప్పటికే గంట అయిపోయింది మనం వచ్చి. ఇక చిన్నగా ఎస్కేప్ అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ బాగా బీచ్కి వెళ్ళాలి మనం. తర్వాత బయట టీటోస్ లైన్ కవర్ చేయాలి. మొత్తానికి అయితే ఇది బయట వ్యూ. ఇక అక్కడ నుండి అనేది మనం బాగా బీచ్కి అయితే వచ్చినాం. చూస్తున్నారు ఎదురుగా ఒక కపుల్, వీళ్ళు కేరళ నుంచి వచ్చిళ్ళు. వాళ్ళు మనం అంతా కలిపి ఒకటే టూర్ బస్సులో వచ్చినాం. ఒక చూస్తున్నారు వాళ్ళిద్దరు. మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఫొటోస్ కూడా షేర్ చేస్తా. దాదాపు లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి మీరైతే వాళ్ళు కనబడతారు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక కాక అక్కడ ఉన్నారు చూసినావా, మంచిగా పండుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం 2:30-3 అవుతుంది, ఎంత ఎండ ఉన్నది, కానీ మంచిగా డిచ్ అయి పడుకున్నాడు. ఆయన లైఫ్ గార్డ్ అన్నట్టు. ఆ స్విమ్మింగ్ అయితే ఇప్పుడు మనకు అన్ సీజన్లో ఉన్నాం కాబట్టి అలో చేస్తాడు. ఆయన మాత్రం లోపలికి ఎవరెవరు పోతారా అని చూస్తూ ఉంటారు. కొంచెం డీప్ స్విమ్ అంటే కొద్దిగా లోపలికి మనం స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తే కథ విజిల్ చేస్తూ ఉంటాడు, మొత్తం బయటికి గుంజుకరా. అవసరమైతే పోయి గుంజుకొని మరీ వస్తారు వాళ్ళు. ఇక అక్క మాత్రం ఇక మంచిగా కూకున్నది. ఇక చూడు కాక ఎట్లున్నాడు మొత్తం ఘోరంగా డిచ్ అయ్యండి. నేను ఒక అరగంట సేపు ఏమో బీచ్లో ఉన్నా ఈ ఎండకు, కానీ కాక మాత్రం అసలు కొద్దిగా కూడా కదులుతలేదు, అట్నే పండుకున్నాడు. అసలు ఇప్పుడైతే బాగా బీచ్ కాడ అన్ సీజన్ ప్లస్ మిట్ట మధ్యాహ్నం ఎవరు లేరు. బట్ మీరు నార్మల్గా సీజన్లో నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే మాత్రం అదిరిపోతుంది ఇక బీచ్. ఇక మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ వచ్చే బీచ్ మనకు ఇదే కాబట్టి ఇక మనం ఈ బాగా బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇక బీచ్ ఒడ్డున చాలా అట్లా గుడిసెలాగా ఉంటాయి, మంచిగా ఆడ కూర్చొని ఫారెన్ వాళ్ళు బాగా తాక్కుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అసలు ఈ బీచ్ వ్యూ అనేది ఇది కాదు, మీరు కరెక్ట్ సీజన్లో రావాలి. సీజన్లో వస్తే మాత్రం ఇంకా మామూలు ఉంటుంది. బాగా బీచ్ అంటే ఏందో మీకు అప్పుడు తెలుస్తుంది, బాగా బీచ్ పవర్ ఏందనేది. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఇక చూడు కాక ఇక మొత్తానికైతే అసలు కులుకులేదు పలుకులేదు. ఇక ఇట్లా బయటకు వస్తే మొత్తానికి టీటోస్ లేనికైతే ఇక ఎదురుగా దారి. ఇక్కడ ఫారెన్ వాళ్ళు వచ్చి లేదో మాట్లాడుకుంటున్నారు, సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు ఏమో మరి. ఇదే టీటోస్ లైన్. ఇట్లా బైక్ పార్కింగ్ ఇది, మన బైక్ పార్కింగ్ ఇది. ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే మనం అటు వెళ్తాం. వెనకాల మాత్రం బాగా బీచ్. టీటోస్ లైన్ ఎంట్రీ అయినాం కదా, ఇక మొత్తం పబ్బులు, టాటూ సెంటర్లు, లేకపోతే మసాజ్ సెంటర్లు, వైన్స్, బార్లు అన్నీ ఈ లైన్లు ఉంటాయి అన్నట్టు. ఇది ఇండియాలో చాలా పెద్ద ఫేమస్ లైన్ టీటోస్ లైన్ అని. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చేపల మసాజ్ అంట. నేను ఇంతవరకు చూడలేదు, మరి చేపల మసాజ్ ఏందో. దీనికి 150 రూపీస్ అనుకుంటా. బట్ ట్రై చేద్దాం అనుకున్నా. మనకి ఇట్లాంటి చిన్న చిన్న మసాజ్ కాదు, మనుషులు చేసే మసాజ్ కావాలి. మనుషులు చేసే మసాజ్ అంటే మళ్ళీ మీరు ఏమనుకున్నారు, మనకు కావాల్సింది కేరళ ఆయుర్వేదిక్ మసాజ్, థాయ్ మసాజ్ అనుకున్నారు. పొరపాటు. నాకు తెలుసు మీరు ఇందాక పప్పులో కాదు బిర్యానీలో కాలేసారని. ఎందుకంటే మసాజ్ అనుకుంటే ఖచ్చితంగా మీరు థాయ్ మసాజ్ అనుకున్నారు, కాదు కేరళ మసాజ్.
ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టాటో షాప్స్ అని ఉన్నాయి చూడండి. ఇటు టాటో ఈ ఫేమస్ అన్నట్టు ఈ లైన్ టీటోస్ లైన్ అంటే టాటోస్ కూడా చాలా ఫేమస్ అన్నట్టు లైన్. మొత్తం పబ్బులు హబ్బులు అంతా ఇక ఏదంటే అదే అనుకోండి. ఇక మీరైతే మొత్తం అమ్మాయిలు నైట్ అయితే పిలిచి దగ్గరికి అమ్మాయిలు దూరం నుండి మనల్ని పిలుస్తూ ఉంటారు రండి రండి అని. వాళ్ళకి పోయిన తర్వాత 3 పంగనామాలు పెడతారు మనకు. కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరైనా సరే. చూడండి ఇక టాటోస్ అక్కడ మొత్తం కనబడుతున్నాయి కదా డిజైన్ టాటోస్. సో ఇటు సైడ్ మొత్తం బిగ్నీలు బ్రాలు సంబంధించిన షాప్స్ కూడా మీకు కనబడతాయి. సో ఇక మనం లాస్ట్కి అయితే బయటకు వచ్చేసినాము రోడ్డు మీదకి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు హోటల్ వస్తుంది. చూడండి ఇక్కడ సుకోయ్ థాయ్ మసాజ్ చూడండి ఎట్లా ఉందో. ఇక మనకి ఇంకా కొద్దిగా ముందుకు వస్తే కనుక శ్రీకృష్ణ ప్యూర్ వెజ్ అని ఉంది కదా. ఇది మనం ఇందాక టిఫిన్ చేసాం, చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు అన్న వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారు. చూడండి ఇక్కడ మీకు వీళ్ళైతే ఫోన్ నెంబర్ అయితే కనబడట్లేదు అనుకుంటా మేబీ. సో ఇక్కడైతే మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది మీకు. మీరు టీటోస్ లైన్ నుండి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో తిరిగితే కనుక కొద్దిగా 100 మీటర్స్ నడుచుకుంటే అయితే మీకు ఉంటుంది. సో ఇది పెద్ద కాజు షాపు. ఇక్కడ వీళ్ళు కూడా అన్న వీడియో తీసుకోండి అన్న మా షాప్ బాగుంది మొన్ననే పెట్టాం కొత్తగా అని అన్నారు. సో ఇది రకరకాల ఫ్లేవర్లతోటి మీకు ఇందాక తర్వాత నెక్స్ట్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారట. చూడండి ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి. ఇది స్ట్రాబెర్రీ అనుకుంటా మేబీ. సో షర్బత్ లాగా అంటున్నారు, మరి ఏందో మనకైతే అర్థమైతలేదు. మనకు వచ్చి రాని హిందీతోని మేనేజ్ చేయలేక చచ్చిపోతానా. చూడండి ఎంత పెద్ద ఉందో షాపు. ఖచ్చితంగానైతే ఇక్కడ కాజు గురించి అయితే ఒక సపరేట్ ఒక వీడియో చేయాలి. और ये स्ट्रॉबेरी का है, ये 150 का आधा किलो आता है, నేచురల్ प्योर नेचुरल गोवा का एकदम। और ये मिक्स फ्रूट आएगा, इसमें सब मिक्स आएगा। ये जैम ये भी 150 में पड़ेगा आपको। और ये गोवा का पार्सन जो शरबत है, कोकम शरबत है, वो 150 का है, आगल है। और ये हनी ड्राई फ्रूट है मिक्स, ये 250 में पड़ेगा। और ये शरबत है, और ये कोकम आगल विथ फ्रूट आएगा। और फिर ये बाकी चॉकलेट है हमारा। और ये आलमंड जार है जो कैजू टेपी है, ये 150 का है। ये भी ये सब ये पूरा डब्बा है, यहाँ अलग अलग आता है सब क्वालिटी का, जो 150 का पड़ेगा। और बाकी ये टॉफी आएगी 180 का है। फिर ये आएगी VIP जो गिफ्टिंग बॉक्स आता है, वो 250 का पड़ेगा 1 बॉक्स। फिर ये कवर आएगा 1 kg का, 1 kg का आएगा 450 का है। ये आएगा बकेट जो गोवा का हमारा ही कंपनी का मालिक है राजू भाई, उसका कंपनी है। और ये पड़ेगा 350 का, पूरा बॉक्स अलग अलग है। ये भी जो शरबत है ना कोकम, जो पार्सन का आता है, गोवा का लोकल कंपनी है। ये लेमन सिरप है, ऑरेंज है, ये पाइनएप्पल है, ये रोज है, अलग अलग रहता है सब। फिर ये अखरोट आएगा, फिर ये डेट्स है, ये चॉकलेट है नॉर्मल। ये डब्बा पड़ेगा 350 का है। ये गोवा का स्वीट है फेमस, 5 बॉक्स 200 में पड़ता है। फिर ये होममेड चॉकलेट है गोवा की पूरी। फिर ये पिस्ता आएगी, ये पिस्ता आएगा 1050 का kg। हाँ ये मसाला काजू है। फिर ये गोवा का ये मसाला आएगा 180 का 200 ग्राम। ये भी ब्लैक पेपर है और ये सॉल्टेड है। फिर ये हाफ किलो में आएगा। और ये एक गोवा का लोकल काजू है विथ कवर, छिलका उतार के खाने का है, 600 kg। और ये आएगा फिर 800 रुपये का। ये पिस्ता वही है 1050, ये 600 रुपये किलो, ये भी 600 रुपये किलो। ये सब सेम चॉकलेट। ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.